హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వబోతోందా అంటే ఓటింగ్ని బట్టి చూస్తే, అన్అఫిషియల్ ఓటింగ్ని బట్టి డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నాయి. దాని ప్రకారం చూస్తే అది నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారం. అయితే ఏంటంటే ప్రస్తుతం అన్అఫిషియల్ సైట్స్లో కొన్ని చోట్ల విష్ణుప్రియ గ్రాఫ్ అయితే పెరిగినట్లుగా కనబడుతోంది. కానీ సో ఓవరాల్గా పర్సంటేజ్ కానీ మనం ఓవరాల్గా మగప్ చేసి మీకు ఆల్రెడీ మిడ్ వీక్ ఓటింగ్ ఎలిమినేషన్ అనాలిసిస్ పెట్టాను, అందులో చూడండి మీకు పర్సంటేజ్లు తెలిస్తే. ఓవరాల్గా చూస్తే మాత్రం బాటంలోనే ఉంది. అయితే 10% పైనే ఉంటుంది కొద్దిగా, కాబట్టి కాస్త ఏమన్నా అన్అఫిషియల్ సైట్స్లో ఏమైనా ముందు ఉంటుందా, అఫిషియల్ సైట్లో ఏమైనా ముందు ఉంటుందా, అఫిషియల్ ఓటింగ్లో కానీ మిస్డ్ కాల్ డేటాలో కానీ ఏమన్నా లిటిల్ బిట్ ముందంజలో ఉంటుందా పృథ్వీ కన్నా అనేది కూడా సో పాజిబిలిటీస్ కూడా కనపడుతున్నాయి. అంటే పాజిబిలిటీ ఏంటి ఎలిమినేషన్, అలాగే సినారియో ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నబీల్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి మెయిన్, సో నబీల్ ఏ రకంగా ఆలోచించి ట్విస్ట్ ఇస్తాడు అనేది కూడా కొద్దిగా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పర్సంటేజ్ ప్రకారం చూస్తే మనకి గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు, 25% వరకు ఉన్నాడు, సేఫ్ జోన్లోనే ఉంటాడు, అందులో డౌట్ లేదు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే యష్మి వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ నుంచి మేబీ సినారియోస్ మారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అఫీషియల్ సైట్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఈ సినారియో అనేది మారే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సెకండ్ ప్లేస్లో అయితే ప్రజెంట్ ఉంది. 20% వరకు ఓటింగ్ అనేది జరిగింది, మనకు ఆల్రెడీ తెలుసు, మనం చెప్పుకున్నాం. అలాగే టేస్టీ తేజకు కూడా ఒక సింపతి అనేది వర్కౌట్ అయింది. టేస్టీ తేజ మదర్ని లాస్ట్ వరకు కూడా హౌస్లోకి తీసుకురాకపోవడం, సో మనోడు బాగా ఎమోషనల్ అవ్వడం, ఆ కంటెంట్ జనరేట్ చేయడం అనేది టేస్టీ తేజకి బాగా ప్లస్ అయింది. బిగ్ బాస్ అంతా కఠినాత్ముడు కాడు మనకు తెలుసు. సో అయినా కూడా ఒక ఎమోషన్ అనేది వచ్చేస్తుంటుంది, వేరే వాళ్ళ మదర్స్ వచ్చేస్తుంటే సో మన మదర్ రావట్లేదే అనే బాధ బాగా ఉంటుంది. అది నిజంగా ఎమోషనల్, పర్ఫెక్ట్ ట్రూ ఎమోషన్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే చాలామంది ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాం అని మెసేజ్ పెడుతున్నారు, కానీ బట్ ఇట్స్ ఎ ట్రూ ఎమోషన్, అది వచ్చేస్తుంది, డౌట్ లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు వస్తున్నారు కాబట్టి. ఎవరు రాకపోతే మనం ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాం అంటే దట్ సమ్ మోర్ డ్రామా క్రియేట్ చేయొచ్చు అనుకోవచ్చు, కానీ బట్ డ్రామా అని నేను అనుకోవట్లే తేజ చేసేది. అలాగే అంత కఠినాత్ముడు కాదు బిగ్ బాస్, చెప్పుకున్నాం. అది తేజకు కూడా తెలుసు యాక్చువల్గా, ఏదో ఒక రీజన్లో తీసుకురండి అని అందుకే బతిలాడుతున్నాడు. సో ఫైనల్గా అయితే వాళ్ళ మదర్ అయితే వచ్చారు హౌస్లోకి, హ్యాపీ తేజ అయితే. అయినా కూడా ఆ ఎమోషన్ అనేది ఆగదు కదా. సో నిజంగా రాకపోతే అనే డౌట్ అనేది వచ్చేస్తుంది ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు. ఇక తేజకి కొన్ని ప్లస్ పాయింట్లు అయినాయి ఈ వారం. ఏంటంటే నిఖిల్తో ఆర్గ్యుమెంట్ కానీ, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి కొంతమంది హౌస్మేట్స్, మెజారిటీ హౌస్మేట్స్ వర్స్ట్ అనే పర్ఫార్మర్ ఇవ్వడం కానీ, అలాగే బ్యాక్ టు బ్యాక్ పనిష్మెంట్లు రావడం కానీ, అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ స్కిట్ జనరేషన్, ఆ స్కిట్లో బావగారు అంటే ఆ స్కిట్లో ఫన్ జనరేట్ చేయడం కానీ, ఇది ఇంకా అంటే వాళ్ళ మదర్ ఇంకా హౌస్లోకి లాస్ట్ వరకు రాకపోవడం కానీ, ఇదంతా కూడా సమ్మోర్ ఎక్కడో మంచి కంటెంట్ జనరేట్ అయ్యి తేజని అలాగా సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళింది. అలాగా గ్లోబ్ అలాగా పైకి వెళ్తున్నట్టు అలా గ్రాఫ్ వెళ్ళింది అనమాట. అందుకే సేఫ్ జోన్లోకి వెళ్ళాడు అని అయితే నాకు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అంటే ఈ వారం మొదటి నుంచి కూడా చూసుకుంటే ప్లస్సే అయింది తేజకి, గేమ్ పరంగా కానీ వాట్ ఎవర్ తన ఎఫర్ట్స్ ఏదైతే పెట్టి టాస్క్లు అనేది ఆడాడో, అంటే అంత ఇదేసుకుని బాడీ కంట్రోలింగ్ లేకపోయినా కూడా గేమ్ ఆడాడంటే గ్రేట్. అందుకే 15% వరకు ఓటింగ్ అనేది ప్రభావితం చేయగలిగాడు. సేఫ్ జోన్ అని నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇది మనం ఈ వారం ఎలిమినేషన్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతంగా అయితే సేఫ్ జోన్లోనే కనబడుతున్నాడు, బట్ దాని సినారియోస్ ఏంటనేది మనం ఎలిమినేషన్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడికే మీకు చూడండి ఆల్మోస్ట్ 60% ఓటింగ్ అనేది అయిపోయింది. మిగిలిన 40% ముగ్గురు పంచుకున్నారు, పృథ్వీ కానీ, విష్ణుప్రియ కానీ, అలాగే అవినాష్ కానీ. అవినాష్ సమ్మర్ బెటరు, సేఫ్ జోన్లోనే ఉండొచ్చు అని చెప్తున్నా. అది కూడా మనం లెక్కలు చెప్పలేం. నెక్స్ట్ వీక్ మెగా చీఫ్ అయిపోయాడు. ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది అప్డేట్, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. మెగా చీఫ్ అయిపోయాడు కాబట్టి ఒక నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ కూడా ఉంది. సో అది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. బచాయిస్తే ఈసారి మాత్రం టాప్ 5 వరకు కూడా గుంజుకుని వెళ్ళిపోవచ్చు.
ఒకవేళ అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అయిపోతే మనం చెప్పలేం సినారియోస్ ఏంటని. అంతే, ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అవినాష్ 50-50 ఉన్నాడు. పృథ్వీ విష్ణు అయితే డీప్ డేంజర్ జోనే, డౌటే లేదు. ఒకవేళ నెక్స్ట్ వీక్ రోహిణి కానీ టేస్టీ తేజ కానీ ఎవరైనా వస్తే నామినేషన్లోకి మేబీ డేంజర్ జోన్లోకి ఉంటే అవినాష్ మేబీ ఏమన్నా టాప్ 5కి వెళ్ళిపోవచ్చు. ఇలాగ తేజ, ప్రేరణ, యష్మి ఈ ముగ్గురు కూడా చాలా కష్టపడాలి. రానున్న 3 వారాలు బచాయించుకోవాలి. ఆ సినారియోస్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు టాప్ 5 అనేది చాలా క్రూషియల్ అప్పుడు. సో అది చాలా కీ రోల్ అనమాట. ఇందులో భాగంగా ఈ వారం చూసుకుంటే బాటమ్ 2లో పృథ్వీ కానీ విష్ణు కానీ ఉన్నారు అనుకుందాం సపోజ్. అప్పుడు నబీల్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి, దీని మీద మాట్లాడదాం. సో నబీలు, విష్ణుప్రియ, పృథ్వీ ఉంటే ఎవరిని సేవ్ చేస్తాడు మీరు చెప్పండి, కామెంట్ చేయండి. 99% పృథ్వీనే సేవ్ చేసే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో ఏది తన కోసం వాడుకోకుండా సో పృథ్వీ కోసం అయితే వాడతాడు. లేదు నేను టాప్ 5కి వెళ్ళాలి, ఎవరి కోసం వాడను, నా కోసమే నేను వాడుకుంటా అనేది ఈ వారం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఛాన్స్ తీసుకున్నాడు. హరితేజ అండ్ యష్మి ఉన్నప్పుడు నేను నెక్స్ట్ వీక్ వాడతా అని ఛాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ యష్మిని విష్ణుప్రియని పెట్టారు అనుకుందాం. సపోజ్ మేబీ యష్మిని కాపాడితే విష్ణుప్రియ వెళ్ళిపోద్ది. పృథ్వీని ముందుగానే సేవ్ చేస్తే, అవినాష్ని ముందుగానే సేవ్ చేస్తే బాటంలోకి వచ్చే 2 టేస్టీ తేజ, విష్ణుప్రియ ఉన్నారనుకోండి. అప్పుడు సమ్మోర్ ఎక్కడో టేస్టీ తేజ వైపే మొగ్గు చూపితే విష్ణుప్రియ వెళ్ళిపోద్ది. లేదు ముగ్గురు ఉన్నప్పుడు పాస్ ఇచ్చారు అనుకుందాం. బాటమ్ 3 తీశారు, అవినాష్, పృథ్వీ అండ్ విష్ణుప్రియ. బాటమ్ 3 తీశారు అనుకోండి. అప్పుడు కూడా అవినాష్నా పృథ్వీనా చాలా తర్జన భర్జన అయ్యి పృథ్వీని సేవ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవినాష్ సేవ్ అవుతాడు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. లేదంటే పృథ్వీ సేవ్ అవుతాడు అని గెస్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమే మీరు హరితేజ యష్మి ఉన్నప్పుడు యష్మి సేవ్ అవుతుంది, గ్రీన్ వస్తుందని గెస్ చేశారంట. ప్రేరణ కూడా అదే అంది. సో కాబట్టి ఇక్కడ గెస్ వర్క్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా నబీల్ విషయంలో వర్కౌట్ అవుతుంది. లాస్ట్ సినారియోలో పృథ్వీ విష్ణుప్రియ ఉంటే పృథ్వీని సేవ్ చేస్తాడు అబ్బా, అందులో డౌట్ లేదు. అప్పుడు పృథ్వీ సేవ్ అయ్యి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా అవినాష్, పృథ్వీ ఉండి అవినాష్ని సేవ్ చేస్తే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. సో అఫీషియల్లో లెక్కలు ఎలా ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఈ ముగ్గురులో ఎవరైనా బాటమ్ 2 ఉండొచ్చు, బాటమ్ 2 తీయచ్చు. విష్ణుప్రియని ముందే సేవ్ చేయాలి, బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి అనుకుంటే అవినాష్ అండ్ పృథ్వీ నుంచి నబీల్ని పాస్ అనేది యూజ్ చేయమంటే అప్పుడు సినారియోస్ మారిపోతే ఎటు చూసినా కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే విష్ణుప్రియకి అయితే డేంజర్ బెల్స్ ఉన్నాయి, విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్లోనే ఉంది. యష్మిని లాస్ట్ వరకు ఉంచితే మాత్రం ట్విస్ట్ ఇస్తారు, అందులో డౌట్ లేదు. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ మీదే ఎలిమినేషన్ అనేది ఆధారపడింది. అదేంటి, ఎలాంటి సినారియోస్ ఉంటాయనేది మనం ఎలిమినేషన్ వీడియోలో లెంతీగా ఉన్న మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు గౌతమ్ని అయితే ఉంచరు. టేస్టీ తేజను కూడా సమ్మోర్ సేవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇక్కడ టేస్టీ తేజ సేవ్ అవ్వగానే చూడండి హౌస్ మేట్స్ ఫేస్ అన్ని మారిపోతూ ఉంటాయి. సో ఏం జరగబోతోంది, మరి విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతుందా, నబీల్ ఇచ్చే ట్విస్ట్ ఏంటి అనేది మనం డీటెయిల్గా రేపటి వీడియోలో కూడా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.